హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక కొత్త రెసిపీ మీకు చూపిపోతున్నాను. ఫస్ట్ ఒక ఆలుగడ్డని బాయిల్ చేసుకోండి, హాఫ్గా కట్ చేసి. అవి బాయిల్ అవ్వాలి మంచిగా. బాయిల్ మంచిగా అయిన తర్వాత దాన్ని చెక్ చేసుకోవాలి అది బాయిల్ అయిందా లేదా అని. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఆ రెండింటిని, హాఫ్గా కట్ చేసాం కదా దాన్ని. నెక్స్ట్ దానికి ఉన్న పొట్టు తీయండి బయట. ఆ రెండింటికి పొట్టు తీసి తీయండి మంచిగా. తీయండి పొట్టు. అది పొట్టు తీసిన తర్వాత అది యాక్చువల్గా అది అయితే ముక్కలుగా కట్ చేశాను, కానీ అది కొంచెం మెదగలేదు. అందుకనే నేను మళ్ళీ దాన్ని తురిమాను. మంచిగా తురిమేసి దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం మ్యాగీ మసాలా వేసి బాగా కలిపేసాను. నెక్స్ట్ కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోండి, కొంచెం ఎక్కువ, దానికన్నా ఎక్కువ కార్న్ఫ్లవర్ వేసుకొని బోండాల్లా చేయండి. ఫస్ట్ బోండాల్లాగా చేసుకున్న తర్వాత దాన్ని వడల షేప్లో వేసుకొని ఒక ప్యాన్లో నూనె వేసుకొని దాంట్లో మనం చేసుకున్న దాన్ని వేయాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా అది తయారవ్వాలి. ఒకటి వేసాను, మంచిగా వచ్చింది. ఇంకా మిగతా కూడా వేస్తున్నాను. అలా వేసాను కొన్ని. అలా వేసిన తర్వాత బాగా తిప్పి బౌల్లో వేసుకున్నాను. ఇలాగే మిగతా వాటిని కానీ సేమ్ అలాగే చేసుకోవాలి. మిగతావి కానీ సేమ్ ప్రాసెస్ అలాగే చేయాలి మనము. ఇప్పుడు అన్నీ వేసేసుకుంటున్నాను ఆ బౌల్లోకి. ఇప్పుడు మంచిగా పెడుతున్నాను రౌండ్గా. పెట్టిన తర్వాత దాంట్లో మా ఇంట్లో కిచప్ ఉంటే కిచప్ వేసుకున్నాను. మీ దగ్గర ఏ సాస్ ఉందో అది వేసుకోండి. అబ్బా సూపర్ ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఇంట్లో.